హలో అండి, నమస్తే. అందరికీ నమస్తే. నేను మీ ప్రసన్న. వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈరోజు మనం తెలుసుకోబోయే వీడియో వచ్చేసి మన ఫోన్లో మిస్టేక్లో ఫొటోస్ అనేవి డిలీట్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనం ఒక ఫోటో డిలీట్ చేయబోయి ఇంకొక ఫోటో డిలీట్ చేస్తాం. అట్లాగే ఫోన్స్ చేంజ్ చేసినప్పుడు కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఎవరికైనా పంపించిన ఫొటోస్ కానీ మనం డిలీట్ చేయడం, మళ్ళీ ఆ ఫొటోస్ మిస్ అయినాయి అని బాధపడడం జరుగుతుంది. ఇప్పుడు అట్లాంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా 2 ఇయర్స్ బ్యాక్ కూడా డిలీట్ అయిన ఫొటోస్ని మనం రికవర్ చేసుకోవచ్చు. ఫొటోస్ అనే కాదు, వీడియోస్ కూడా మనం రికవర్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఓకే అండి, ఇది మనకి యూజ్ అవ్వాలంటే ఫస్ట్ వచ్చేసి మనం ఒక చిన్న అప్లికేషన్ అనేది యూజ్ చేయాలండి. ముందుగా ప్లేస్టోర్లోకి వెళ్ళాలి. ప్లేస్టోర్లోకి వెళ్ళేసి ఇక్కడ డెస్క్ డెగర్ అనేసి టైప్ చేయండి. వెంటనే ఇక్కడ పైన కనిపిస్తున్న లోగో ఉంది కదండి, అన్నిటికంటే పైన దీని రేటింగ్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని వచ్చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఇన్స్టాల్ అవుతుంది. నేను మీకు క్లారిటీగా రావడం కోసం స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపిస్తున్నాను. ఇది ఇన్స్టాల్ అవ్వగానే మనకి ఇలా కనిపిస్తుందండి దీని లోగో. దీన్ని ఓపెన్ చేసుకున్నాక దీనికి కొన్ని పర్మిషన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. పర్మిషన్స్ ఇచ్చాక పైన కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఫొటోస్ కోసం అండి. ఇక్కడ గో టు సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ ఎనేబుల్ చేసుకోండి. మళ్ళీ వెంటనే బ్యాక్ వచ్చేసి చూడండి, ఇక్కడ మనకు సెర్చ్ అవుతూ ఉన్నాయి పిక్స్ అన్నీ. ఎన్ని ఇయర్స్ బ్యాక్ అయినా సరే మనకు డిలీట్ అయిన ఫొటోస్ను మనం ఇందులో ఈజీగా చూసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ ఓపిక్గా పైనకి స్క్రోల్ చేస్తూ చూడండి, అన్నీ స్కాన్ అయిపోతాయి. స్కాన్ అయిపోయాక ఏవైతే మీకు డిలీట్ అయి ఉన్నాయో ఆ ఫోటో అనేది మనం రికవర్ చేసుకోవాలి. చూడండి వస్తుంది. అది మనకి పర్ఫెక్ట్ ఒక పిక్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని నొక్కి చూడండి. ఓకే, ఇది ఓకే అనిపిస్తే పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆ 3 డాట్స్ పైన నొక్కండి. పైన వచ్చి రికవర్ ద ఫైల్ అనేసి ఉంది, అది అయినా చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు. దేనికి పంపించాలి అనేసి మనకు చూపిస్తుంది. ఓకే, అది కాదు అనుకుంటే నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి అదే 3 డాట్స్ నొక్కితే కింద సేవ్ దిస్ ఫైల్ అనేసి ఉంది, అది నొక్కిన తర్వాత మనకి ఇక్కడ మొత్తం చూపిస్తున్నాయి దేంట్లో సేవ్ చేస్తారు దాన్ని అనేసి. మనకు DCM కానీ డౌన్లోడ్ కానీ ఇవన్నీ ఉంటాయి. దాంట్లో ఏదో ఒక ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుంటే సేవ్ ద సక్సెస్ఫుల్ ఇమేజ్ అనేసి వచ్చేసిందండి. ద బెస్ట్ యాప్ అండి. ఈ యాప్ మీరు యూజ్ చేయండి, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది.